ఇప్పుడు హిట్లర్ సాగించిన ప్రేమ వ్యవహారం తెలుసుకుందాం. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే యూదుల కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905 అప్పటికి హిట్లర్కి 16 ఏళ్ళు. ఆస్ట్రియాలోని లింజ్ నగరంలో చదువుకుంటూ ఉండేవాడు. హిట్లర్కి ఉన్న ఏకైక స్నేహితుడు కుబిచెక్. హిట్లర్ తన మొత్తం జీవితంలో ఒకే ఒక్క అమ్మాయిని అందంగా ఉంది అని చెప్పాడట తన ఫ్రెండ్తో. ఆ అమ్మాయి పేరే స్టెఫానీ. అంతేకాదు, నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని తెగించి కూడా చెప్పాడట. తన ఫ్రెండ్ ఎక్కడ తనకు పోటీగా వస్తాడో అని ఆ మాట చెప్పాడు. ప్రతిరోజు సాయంత్రం హిట్లర్ తన ఫ్రెండ్ కుబిచెక్ లింజ్ వీధిలో ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండేవారట. ఆ తర్వాత కొద్ది రోజులకి స్టెఫానీ కూడా హిట్లర్ని చూసి రోజు నవ్వటం మొదలుపెట్టింది. ఒకవేళ ఏ రోజైనా ఆమె నవ్వకపోతే ఆ రోజు అతనికి ప్రళయంలా అనిపించేది. ఒకరోజు స్టెఫానీ హిట్లర్కి రోజా పువ్వు ఇచ్చింది. ఇక అంతే, అక్కడి నుండి హిట్లర్ ప్రేమ కథ మొదలయ్యింది. 1906 జూన్లో క్యాన్సర్ వ్యాధితో హిట్లర్ తల్లి మరణించింది. ఆ సమయంలో స్టెఫానీ హిట్లర్ని పలకరించడానికి అక్కడికి వచ్చింది. కానీ హిట్లర్ ఆమెతో మాట్లాడలేదు. తల్లి మరణం తర్వాత హిట్లర్ వియన్నా వెళ్ళిపోయాడు. చాలా కాలం అతని జాడ లింజ్ నగరంలో కనిపించలేదు. కానీ వెళ్ళే ముందు, నేను ఉన్నత చదువులు చదవటం కోసం వియన్నా వెళ్తున్నాను, తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని స్టెఫానీకి ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి స్టెఫానీకి ఒక ఆస్ట్రియా మిలిటరీ అధికారితో 1908లో వివాహం జరిగింది. 1913 క్రిస్మస్ సందర్భంగా స్టెఫానీకి శుభాకాంక్షలు తెలుపుతూ లింజ్లోని వార్తాపత్రికల్లో ప్రకటన వేయించాడు హిట్లర్. ఆ సమయానికి ఆమె వియన్నాలోని స్థిరపడి ఉంది. ఇక ఆ తర్వాత ఎప్పుడూ హిట్లర్ ఆమెను చూడలేదు. జీవితంలో తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఇది హిట్లర్ ప్రేమ వ్యవహారం. ఇప్పుడు మనం హిట్లర్ మరణ రహస్యం తెలుసుకుందాం. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.